మళ్ళీ ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేశావో ప్రాణాలు తీస్తారు. చిరబాబు చూసావు, వాళ్ళు ఆడపిల్ల చేపట్టుకుంటున్నారు. ఈ కోతి మొక్కలతో నీకు స్నేహమా? ఇది కదా పోరా, నువ్వెవడు నాకు చెప్పడానికి? ఇదిగో అయ్యగారితో చెప్పానంటేనా? మరి పదండి పదండి. ఐదు కిలోలు బియ్యం, 3 కిలోలు పంచుతారా, 2 కిలోలు కందిపప్పు ఉన్నాయి. సాయంత్రం కల్లా అమ్ముకురా, నీ కమిషన్ డబ్బులు ఇస్తారు. అలాగే ఆగరా, ఏమిట్రా పట్టుకెళ్తున్నా? కృష్ణ వాడు వదిలిపెట్టు. ఏంటమ్మగారు, కన్నంలో దొరికిన దొంగని కట్టేసి తన్నకుండా వదిలేయడమా? బోలేవాడు. అయ్యో దొంగను కాదయా, పాపం గారు అమ్ముకురమ్మంటాను. ఇటీ పాపమ్మ గారా? అమ్మా అమ్మా, ఏంటమ్మా కేసు అట్టట్టా తిరిగి మీ మీదకి వచ్చింది? దొంగ చచ్చినాడు, అదేం చెప్పాను. ఆమె గారు చెప్పారు చెప్పరా? మా పాపమ్మ గారంటే ఏమనుకున్నావు? మంచికి మారు పేరు. ఆమె గారంటే నీ కళ్ళు పోతాయి. చెప్ప. ఏదో చచ్చాలేరా, వదిలే. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ ఇల్లు గొల్లైపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? రేయ్ చెప్పరా, వాడిని విడిచిపెట్టు. నీకు తెలియదు ఊరుకోండమ్మా. నాకు తెలుసురా, విడిచిపెట్టు. ఈ దొంగ వ్యాపారం ఇట్లా ఎంతకాలం నుంచి సాగుతోందో ఈ కేసు అయ్యగారు దాకా వెళ్ళాల్సింది. సంతోషించాలే. రే అదిగా అయ్యారు వీళ్ళు. అది మా సొమ్ము, నీకెందుకురా? బాగా అయ్యారు, మీ సొమ్ము పోతా ఉంటే నాకు ఇంకెవరికి? అయినా సొమ్ము పోయినా పర్వాలేదు, మన ఇంటి పరుగు కూడా పోతుంది. నోరు మొత్తం పోలవరికి లేదా పాట వరకు చేస్తారు. ఇంకా ఇక్కడే నిలబడ్డావే? అది కదా అన్నయ్య. చిచి, వాడు అన్నట్టే నువ్వు నా ఇంటి పరువు అమ్ముతున్నాడు. నమస్కారం అండి. ఓ నమస్కారం, రండి కూర్చో. వార్తలు చూస్తున్నారా? ఏమిటి ఇద్దరు ఒకేసారి వచ్చారు? మన బుచ్చిరాజు గారి అమ్మాయిని మీ గోపికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారటగా? చాలా సంతోషం. అనుకోవటంతో ఆగిపోయింది. అదృష్టవంతుడు. అదేమిటండి? ఏం లేదు, మొన్న మద్రాసులో బుచ్చిరాజు జాతకం చూపించాను. అతని జాతకం ఏం బాగుండలేదు. వచ్చే 7 సంవత్సరాల్లో అతను ఏది పట్టుకున్నా అది మట్టి అవుతుంది. అందుకని పెళ్లి విషయం ఎలాగో లేదనుకోండి, ఇక ముందు మన వ్యాపారంలో అతన్ని భాగస్థుడుగా కూడా ఉంచుకోకూడదని నిర్ణయించుకున్నాం. రాజారావు గారు, జాతకాన్ని నమ్ముకొని భాగస్వామిని తీసేయడం ఏం బాగాలేదు. మన ఒట్టి చేతులతో పంపించలేదు కదండి, అతనికి రావాల్సిన లాభాలను ఇచ్చే పంపిస్తున్నాం. రాజారావు, 25 ఏళ్లు నాతో పని చేయించుకొని 1కి 10 రెట్లు లాభాలు సంపాదించి ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావు. ఇది నీ మంచికి రాలేదు. మంచో చెడో కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు నాకే నీతులు చెప్పక్కర్లేదు. ఇష్టమైన నాళ్ళు కలిసి ఉన్నావు, ఇవాళ ఇష్టం లేదు విడిపోతున్నావు. రాజారావు గారు, కొంచెం శాంతంగా ఆలోచించండి, తొందరపడుతున్నారు. నో, నేను మాట అంటే మాటే. రాజారావు, జ్యోతిష్యం వంక పెట్టి నన్ను నాశనం చేయాలని చూస్తున్నావు. నేను నీ నాశనం కళ్ళ చూస్తాను, జాగ్రత్త. అన్ని చూసావు గారి ఊరుకోవయ్యా. మా అయ్యగారు ఇచ్చామని అన్నావా? ఆఫ్టర్ ఆల్ పని మనిషి నోరు మూసుకొని పోతానికి మీరు పోవాలి. పదముందు పెట్టి. రాజారావు, నీ ఇంటికి వచ్చి నన్ను పని మనిషి చేత గెట్టిస్తున్నావు కదా? సరే, ఇక నీకు నీ జాతకాలకు ఏ గతి పెట్టిస్తాను చూడు. ఏడు చేస్తాడు తనకా చేయాలి. అంతే కదండి అయ్యారు. నేనుండగా మీ ఒంటి మీద ఏగమాటారు మీరు. అంతే. వెళ్ళు. అవునండి, లేకపోతే మళ్ళీ తారు వచ్చేస్తారు. 100 200 200 200 చెప్పు. 60 లాభం లేదు. ఇదిగో వాచ్ 3 ఆకులు. మై డియర్ బాయ్, అప్పుడే ఆటలో నుంచి లేచావే? అంకుల్, ఒక్క మాట. అంకుల్, డబ్బంతా పోయింది. రిస్ట్ వాచెస్ ఫోటో కూడా తాకట్టు పెట్టేశాను. ఇంటికి వెళ్తే నాన్నగారు చంపేస్తారు అంకుల్. రిపేర్కి ఇచ్చాను అబద్ధం ఆడే బాయ్. ఈ అబద్ధం ఇప్పటికి 3 సార్లు అయింది అంకుల్. నా సలహా కంటే 3 అడుగులు ముందే ఉన్నావు అన్నమాట. డోంట్ వరీ, తాకట్నే విడిపిస్తాను. కూర్చో. 2000 చాలా? 2000 అయితే పాత అప్పులకే సరిపోతుంది. అంకుల్ ఇంకో 2000 ఇచ్చామంటే మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తాను. ఓకే, ఆ నోటు మీద సంతకం పెట్టు. అంకుల్, 5 అంకె వేశాను అంకుల్. అంకెలు కూడా నీకెందుకు, అంతా నేను చూసుకుంటాను. అసలు నేను ఈ క్లబ్ పెట్టిందే మీలాంటి పైలా 25 కుర్రాళ్ళందరికీ సర్వ సదుపాయాలు కలగజేయడానికి. కమా
గో అహెడ్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. నిద్ర రావట్లేదు అత్తి. మనసులో ఏదైనా మెసులుతూ ఉంటే నిద్ర రాదు, అన్నము సహించదు. అత్తి, కృష్ణని చూడాలి. ఎలాగే? అమ్మాయి గారు, ఇది అర్ధరాత్రి, ఎట్టాగో కుదరదు. అందుకని పొద్దున్నే 8 గంటలకు కృష్ణ ఖచ్చితంగా మార్కెట్కి వస్తాడు. మీరు ఒక కూరగాయల సంచి భుజాన్ని వేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఆ కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోండి. ఏంటి పిల్ల ఇక్కడున్నావు? కళ్ళెవరినో ఎదుగుతున్నట్టున్నాయి, ఏంటి కదా? అదే లేదు, ఆ బజార్లో పళ్ళు కొనుక్కోడానికి వచ్చాను. ఆహా, పద. రండమ్మా రండి, పాలు బచ్చాయిలమ్మా, పండు నిండా రసమే. ఏం కావాలో కొను. ఏంటి అట చూస్తావు? నన్ను కొట్టాబెట్టి పళ్ళు 3 రూపాయలమ్మా, చాలా చౌక. సరే, ఒక డజన్. ఆగాగా, ఎప్పుడు కొనమహలా లేదు, ఎంత చెబితే అంత వేసేయమండమే. ఏమయ్యోయ్, డజన్కి 2 రూపాయలు. నీకు ఇష్టమైతే చెరొక డజన్ వెయ్యి. సరే, 2 బావులా చేసుకో బాబు. 2 బావులా? పాపం, రారా ఇంకో చోట కొనుక్కుందాం. ఇదిగో బాబు, ఏమో మీ ఆయన బ్యాలెన్స్ చేస్తే మేము తినేది లాభాలు కాదు, అసలు అప్పులే. మరి మొగుడిని సంపాదించేదే తల్లి. విన్నావా, తమ్మిడి ఖర్చు లేకుండా మన ఇద్దరిని మొగుడు పెళ్ళాలని చేశాడు. ఏది బాబు నీ సంచేది? ఏం పిల్ల, ఎట్లా వెళ్తా? నువ్వు? నాకు సైకిల్ ఉందిగా. నాకు నువ్వున్నావుగా. సరే, ఎక్కు. ఇంటికేనా? తోటకి. తోటలో మా అమ్మాయి గారు ఉన్నారు, అక్కడ దింపితే అక్కడి నుంచి ఆవిడ కారులో వెళ్ళిపోతా. అట్లాగా దింపుతాలే. నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మాయి గారు ఏం చేస్తున్నారో చూసిస్తా. త్వరగా. కృష్ణ, మా అమ్మాయి గారు నిద్రపోతున్నారు, ఆవిడ లేచేదాకా మన ఇష్టారాజ్యం. పోదాం పద. ఏంటిది? చెప్తా పద. కూర్చో, టిఫిన్ తిందు గాని. మీ అమ్మాయి గారు నీకు టిఫిన్లు కూడా పెడుతుందా? నేను వండేదేగా, నాకు ఇంకోళ్ళు పెట్టడం ఎందుకు? అయితే నువ్వు పెద్ద వంటగత్తెవన్నమాట. గారెలు నోరు తెరు. ఎట్లా ఉంది? భలే 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 బాగుంది. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి.